సందర్భంగా మనము ప్రతి సంవత్సరం కూడా ఇండోర్ గేమ్స్ అనేటి జరుపుకోవడం జరుగుతుంది. ఆ ఇండోర్ గేమ్స్ను ఈరోజు ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన స్థానిక అర్బన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ధన్పాల్ సూర్యనారాయణ గారికి మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ అయిన తారబీ నమ్దార్ గారికి, మనం బసవారెడ్డి రావాల్సింది ఉంది. బసవారెడ్డి గారు మా జిల్లా ప్రధాన కార్యదర్శి పోచవుడు గారు, అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి ఉద్యోగం చేసి కమర్షియల్ ట్యాక్స్లో రిటైర్ అయ్యి కమర్షియల్ ట్యాక్స్లో కూడా ఉద్యోగ నాయకుడిగా రాణించి ఇప్పుడు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అని మా సారు అప్పుడే స్టేట్ కార్యదర్శి చేసేసాడు. మరియు మా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ పండర్నాథ్ గారు, గౌరవ అధ్యక్షుడు రాజారాం గారు, మరియు మా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిల్ గారు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భూసాంజనేయులు గారు, మరియు జిల్లా ట్రెజరర్ ఆశయ్య గారు, నిజామాబాద్ యూనిట్ అధ్యక్షులు జగత్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, యూనిట్ కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు, మహిళా రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా నాయకులందరూ కూడా నమస్సుమాంజలి. ఈరోజు మనం జరుపుకునే కార్యక్రమము చాలా ప్రతిష్టాత్మకమైంది. మనం ప్రతి సంవత్సరము 17th డిసెంబర్ను ఆల్ ఇండియా పెన్షన్ డే జరుపుకుంటాము. దానికి కారణం ఏంటిదనంటే అక్కడున్న మహానాయుడు ఎస్ నకారా గారు, ఈయన 1937లో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ అడ్వైజర్గా డిఫెన్స్లో 37లో అపాయింట్ అయ్యి 1972లో రిటైర్ అయ్యి ఆ 72లో రిటైర్ అయినప్పుడు మనకు పెన్షన్ అనేది సక్రమంగా ఒక స్థిరంగా ఉండలేకపోయిండే. అప్పుడు ఆయన సుప్రీంకోర్టులో రిటైర్ అయిన తర్వాత 1972లో అందరికి కూడా ఒక సిస్టమేటిక్గా పెన్షన్ రావాలని, పెన్షన్ హక్కు కలగాలని సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే అప్పుడు ఆ సుప్రీంకోర్టులో ఆఫ్టర్ 10 years 1982లో వైవి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ గారు ఒక ప్రతిష్టాత్మకమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఉద్యోగి తన సర్వీసులో 35 to 39 years సర్వీస్ చేసి ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడానికి వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తారు. వారు పెన్షన్ పొందాల్సిన హక్కు ఉంటుంది. పెన్షను అదేదో దయాదాక్షిణ్యం ఇచ్చేది కాదు, అది భిక్ష కాదు, అది ఎటువంటి దాన ధర్మాలకు పరిగణించకూడదు. ఇట్ ఈస్ ఎ రైట్ ఆఫ్ ది ఎంప్లాయీ అనేది జడ్జిమెంట్ ఇచ్చాడు. ఈ పెన్షన్ సిస్టమేటిక్గా రూల్స్ అండ్ ప్రొవిజన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారంగా నడుస్తుంది. ఆ నకారా గారు మనం ఈరోజు పెన్షన్ పొందుతున్నాము. వారు 2009లో గతించారు. 96 సంవత్సరాల్లో ఆయన మరణించడం జరిగింది. ఇప్పుడు ఆయన స్మరించుకుంటా ప్రతి ఇయర్ కూడా మన ఆల్ ఇండియా పెన్షన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం 3 days ఇండోర్ గేమ్స్ క్రీడలు జరుపుకుంటాము. ఈ క్రీడల్లో ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ క్యారము, చెస్, షటిల్, టేబుల్ టెన్నిస్ అండ్ స్కిల్ గేమ్స్, మహిళలకు కూడా అందరికీ కూడా వారు ఆడాల్సిన క్రీడలు కూడా ఈరోజు ఇండోర్ గేమ్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే మా దగ్గర 80 years క్రాస్ అయిన వాళ్ళు కూడా ఇండోర్ గేమ్స్లో పార్టిసిపేట్ అవుతారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే 80 years క్రాస్ అవుతారో రిటైర్ అయిన తర్వాత వారందరికీ కూడా ఈరోజు 17th December క్లోజింగ్ రోజు ఏదైతే జడ్జిమెంట్ వచ్చిన రోజు వారందరూ కూడా ఆ క్లోజింగ్ సెరమనీ రోజు సన్మాన కార్యక్రమంగా ఉంటుంది. మనం ఈరోజు ఇనాగ్రేషన్ స్పోర్ట్స్ ఇనాగ్రేషన్ చేసుకుంటాము. ఈ ఇనాగ్రేషన్ మన ముఖ్య అతిథుల గారు ప్రజెంట్ ఎమ్మెల్యే అర్బన్ గారు మరియు తాయర్ గారు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ ప్రారంభోత్సవం అయిన తర్వాత ఈరోజు రేపు ఎల్లుండి క్రీడాకారులందరూ కూడా మనం ఏంటంటే మీరందరూ కూడా హాజరై అందరూ కూడా ఏ రకంగానైతే సిస్టమేటిక్గా ప్రతి సంవత్సరం క్రీడల్లో మనం పాల్గొంటాము అదే రకంగా పాల్గొని అందరూ కూడా జయాపజయాలను కూడా లెక్క చేయకుండా మనం ఒక రిటైర్ అయినాం. వీఆర్ ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్. అందరూ కూడా 60+, మా దగ్గర 90 years వరకు కూడా 60 నుంచి 90 సంవత్సరాలు కూడా దే యూస్ టు కమ్ టు అవర్ ఆఫీస్. ఈ పెన్షన్ ఆఫీస్ అనేది ఇది మేము 12 years బ్యాక్ స్థాపించడం జరిగింది. ఇది మేము అప్పటి ప్రభుత్వము ఏదైతే మన మధుయాష్ గారు ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది. అప్పటి కలెక్షన్ వరప్రసాద్ గారు ఒక 3 lakhs ఇవ్వడం జరిగింది. అప్పటి ఎమ్మెల్సీలు మనిషికి 2 lakhs ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఒక 15 lakhs కలెక్ట్ చేసి ఒక 20 lakhs మేము కంట్రిబ్యూట్ చేసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మా ఒక కోరిక ఏంటంటే ఇక్కడున్న మన ఎమ్మెల్యే గారు కానీ మన చైర్మన్ ఉర్దూ అకాడమీ గారిని ఏంటంటే మేము వారి ప్రోద్బలంతోనే వారి ఆదేశానుసారమే ఒక మాట అనేది కమిషనర్ గారు మాకు ఐడో చేశారు. దీన్ని ప్రతిసారి కూడా కలెక్టర్ గారు కానీ ప్రతి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ మన ప్రజెంట్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వారందరూ కూడా ఇదే వేదికపై మనము వారికి ఆహ్వానించి మేము చిన్న కోరిక కోరాము. వాళ్ళు కూడా ప్రతిసారి కూడా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మన రిటైర్ ఎంప్లాయీస్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ పోయిన కమిషనర్ గారు ఇది పొజిషన్ ఇస్తూ వాళ్ళు పర్సనల్గా జేసీబీతో అంతా క్లీన్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రిటైర్ వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో సమానమైన వయసులో మనం ఉంటాము. మనం రక్షించుకోవాల్సిన బాధ్యత వారికి ఉన్నది. వారి అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా అసోసియేషన్ రైట్ టు అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు సభ్యత్వం కలిగింది. నిజామాబాద్ జిల్లాలో 12 ఆఫీస్ లేదు, మాకు లాడ్జ్ లేదు, అకామిడేషన్ లేదు. దయచేసి నాయర్ గారు చొరవ తీసుకుని మాకు అక్కడ మాకు ఓన్ బిల్డింగ్ కూడా కావాలని నేను కోరుతూ ఇంకోటి వారికి నేను ప్రత్యేకంగా కోరేదంటే మా పక్క ప్లాట్లు ఏ రకంగా కానీ మీరు చొరవ తీసుకుంటే అది ఆల్రెడీ ఇప్పుడు మాకు మిషన్ ఇచ్చిన మీరు మీ మాట ప్రకారంగా మాకు ఇచ్చారు, మేము రిప్లై చేస్తున్నాము. మనం ఇక్కడ ఈ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆ రకంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు పూర్తిగా సహకరిస్తారని మేము మా శాయశక్తిలో కూడా మీ అభివృద్ధి గురించి కూడా మేము సహకరిస్తామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ అది ఉన్నది మేము సెవరల్ టైం రిక్వెస్ట్ చేయంగా పాత మున్సిపాలిటీలో ఒక హాల్ ఇచ్చింది. జనరల్గా ఇంతమంది కామారెడ్డి నిజామాబాద్ సుమారు 50-60 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్కి సంబంధించిన వెల్నెస్ ఒకటే ఉంది. దాన్ని నేను గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి కోరడం ఏంటంటే దానికి సరి అయిన అకామిడేషన్ లేదు. మీరు ఒక్కసారి ఎమ్మెల్యే గారికి కానీ వారికి చెప్పేదంటే మీరు పాత మున్సిపాలిటీ పోయినప్పుడు ఒకసారి చూడండి, దానికి ఎక్స్టెన్షన్ ఏ రకంగా ఉంటుంది, దాని సైడ్కి ఏదైనా ఇస్తే డాక్టర్స్ లేరు, మెడిసిన్స్ కూడా మనం అనుకున్న మెడిసిన్స్ దొరికాయి అక్కడ. మనం జనరల్గా ఏం చేస్తాం, బయట ప్రిస్క్రిప్షన్ రాస్తే అక్కడ పోయి మెడిసిన్ తీసుకుంటాం. ఆ మెడిసిన్స్ అవైలబుల్ ఉండదు, ఏదో బీపీ ఏదో లేకపోతే షుగర్ ఏదైనా విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే ఉంటాయి. కానీ జనరల్గా ఏ డిసీజ్కు మనకు ఎందుకు ముఖ్యంగా మనం రిటైర్ అయినా అంటే మనం వెతుక్కుంటూ వస్తాయి డిసీజెస్. ఎందుకంటే దాన్ని తట్టుకోవాలంటే మన సంరక్షణలో మనం ఉంటాం. కానీ మెడికేటెడ్ అనేది కంపల్సరీ అవసరం. ఆ వెల్నెస్ సెంటర్ను ఒకసారి సరియైన అకామిడేషను సరియైన డాక్టర్స్ను అందుబాటులో ఉంచాలని నేను వేదిక మీద ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంకొకటి
ప్రభుత్వం నడిపేది, ప్రభుత్వ ప్రతిపక్షాలు ఉన్నది, ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని నేను కోరేది ఏంటంటే మా అందరు కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. హెల్త్ కార్డ్స్ ఇచ్చి గత ప్రభుత్వము 10 సంవత్సరాలు కూడా మాకెవరు కూడా గత ప్రభుత్వంలో మేము రిపేర్ చేద్దామన్నా కానీ అవకాశం లేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఫస్ట్కు మనం పెన్షన్ తీసుకుంటున్నామంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్న సభాముఖంగా. కానీ మా హెల్త్ కార్డ్స్ అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా నేను ప్రత్యేకంగా కోరేదంటే మా ఇష్యూ చేసిన హెల్త్ కార్డ్స్ అందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. మీ అందరూ కూడా మా సంరక్షణ చేయాల్సిన బాధ్యత కూడా మీకు అందరూ ఉన్నదని గుర్తించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. సంఘానికి పునాది వేసినటువంటి శ్రీ ఆర్ సాయి గారికి, ఆంజనేయులు గారికి, జగతిరెడ్డి గారికి, ఆజయ్ సార్ గారికి, మిగతా జిల్లా కార్యవర్గ సభ్యులకు, తాలూకా కార్యవర్గ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, మహిళా మండలికి అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా మనం ఎన్నో దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఏ దినోత్సవం జరుపుకున్నప్పటికీ కూడా మరి ఆ దినోత్సవం జరపడానికి కారణమైనటువంటి మహానుభావులు వెళ్తున్నారో వారి స్ఫూర్తిని వారిని తగ్గించుకుంటూ వారి ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. మన బాధ్యత అది. ఆ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపుకొని భావి తరాలకు కూడా మనం పొందుతున్నటువంటి ఈ సౌకర్యాలన్నింటి కూడా వారికి కూడా అందాలి. అంతేకాని మనకు వచ్చిన అన్ని బెనిఫిట్స్ ఇక మరి భావి తరాలు మనకు కాకుండా బెనిఫిట్స్ లేకుండా ఇప్పటికే సిపిఎస్ విధానంలో కోల్పోయారు పెన్షన్ అనేటువంటిది. మరి అటువంటి జరగకుండా ఉండటానికి మరి మనం ఎన్నుకున్నటువంటి నాయకులు కూడా మరి దాని గురించి కూడా ఆలోచించి ఈ సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మరి పునరుద్ధరించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వాళ్ళందరికీ కూడా. మరి ఇక్కడికి ఇచ్చేసి మనలో ఉత్సాహం నింపుతున్నటువంటి మన ముఖ్యమంత్రులు గారు కానీ, చైర్మన్ దావిదాన్ గారు కానీ మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్షులు తెలియజేసినట్టు మరి పెద్ద విషయాలేం కావు. మరి నాయకుల తరఫుని మరి రిటర్న్ ఆదేశాలుగా వాటిని మా సంఘానికి కనిపించినట్లయితే ఇంకా అందరికీ సేవ చేయడానికి మాకు మంచి అవకాశం వస్తుంది. మరి మేమందరం కూడా పదవిలో పొంది ఉండొచ్చు కానీ ఇంకా ఉత్సాహంగా ఉంటున్నాం. మరి మీరు ఇచ్చినటువంటి మీరు తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం కూడా సంఘ సేవ కానివ్వండి, ఏ కార్యక్రమాలు కూడా మేము తప్పకుండా పాల్పంచుకుంటాం మీ ఆదేశాలు ఇచ్చినట్టయితే. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నేను ధన్యవాదాలు. నమస్కారం. నేటి సమావేశ అధ్యక్షులు పెద్దలు మన జిల్లా అధ్యక్షులు మగడాలు వెంకర్ గారు, నేటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు సభ్యులు దంపా సూర్యనారాయణ గారు, మరో ముఖ్య అతిథి ఉర్దూ అకాడమీ మా సోదరుడు లక్ష్మీనారాయణ గారు, పెద్దలు రాజారాం గారు, ఆర్ సాయిల్ గారు, ఆంజనేయులు గారు, సుధాకర్ రావు గారు, జగత్ రెడ్డి గారు, మా అసోసియేట్ అధ్యక్షుడు కన్నదాం గారు, ఆశయ్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల నుంచి ఆపూర్, బెంగల్, పోలర్ నుంచి వచ్చిన మండల శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మరి ప్రైమరీ మెంబర్స్ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. మనకి క్రీడలు అని అనుకుంటారు బయట వాళ్ళు, మాకు ఇంట్లో మీకేం క్రీడలు ఇప్పుడు బయట నిలబడ్డారు రాష్ట్రాలు కదా సార్, ఏ క్రీడలు అయ్యా మీకు. కానీ 70-80 సంవత్సరాలు వచ్చిన ఆ వయసు మా సభ్యులు కనిపిస్తారు. చాలా యాక్టివ్గా, ఉత్సాహంగా ప్రతి గేమ్లో ప్రతి కార్యక్రమంలో పాటలు కానీ ఆటలు కానీ పాల్గొనడానికి ముందుకు వస్తారు. మరి వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఇచ్చాడు, ఆయురారోగ్యాలు ఇచ్చాడు. మళ్ళీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాను. ఒకటి అధ్యక్షులు వారు చెప్పారు, మనం 17వ తారీఖు నాడు ప్రతి రిటైర్డ్ ఉద్యోగి 80 years క్రాస్ అయితే 80+ ఉంటే సన్మాన కార్యక్రమం చేపట్టారు. మరి మండలాల నుంచి కొన్ని మండలాల నుంచి రాలేదు పంపాలి. మరి మీరు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే విషయం ఉంటే జగత్ రెడ్డి గారు మన
నిజామాబాద్ మండల అధ్యక్షుల పేరు రాయించుకోవాలనుకుంటున్నాను. ఇక ప్రతి విషయం అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. అసలు ఈరోజు 15 నాడు యాక్చువల్గా నేషనల్ పెన్షనర్స్ డే ఇది జరుగుతుంది. దానికి కారకుడు కర్త కర్మ క్రియ గౌరవనీయులు క్రిస్టియన్స్లు పెద్దలు మన గురువు లాంటి వారు రకరకాలని తెలుసు మనల్ని. కాబట్టి ఆ రోజు ఆయన జన్మదినం కాదు, ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు కాబట్టి దాన్నే మనం నేషనల్ పెన్షన్ డేగా జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు. అందరూ కూడా మీ మీ ప్రతిభను ఆటల్లో ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు అందరూ ఆటల కార్యదర్శి శంకర్ మరి చంద్రకాంత్ గారు వాళ్ళకి పేరు ఇవ్వండి. మహిళలు కూడా వచ్చారు, మహిళలకు కృతజ్ఞతలు, చాలా సంతోషం. ఇక మీరందరూ అధ్యక్షులు చెప్పినట్టు ఓడినా గెలిచిన మన వయసు సంబంధం ఇందాక ఒకతను వీఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ కాలేదు. కాబట్టి మంచి ఉత్సాహంతో ఆటలు అనేవి చాలా మంచి మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి, ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తాయి, ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల మా ఆటలు పాటలు చాలా ముఖ్యం. కాబట్టి మీరందరూ పాల్గొని ఇక్కడ భోజన వసతి కూడా దూరప్రాంతం వచ్చిన వాళ్ళకు కల్పించడం జరిగింది సార్. కాబట్టి మీరు అందరూ తప్పకుండా ప్రతి గేమ్లో పాల్గొని ప్రైజులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక సార్ చెప్తారు చరిత్ర ఈ ప్లేస్ గురించి, ఎందుకంటే ఇద్దరు ముఖ్యులు ఉన్నారు ఇప్పటికే. తప్పకుండా ఈ ఖాళీ స్థలాన్ని ఈ పెద్ద మనుషులకు ఆడుకోవడానికి, పాడుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, విధానాలు చేసి ఆత్మీయంగా సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ కృషి చేసి తప్పకుండా ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు మౌఖికంగా కాకుండా లెటర్ ద్వారా గవర్నమెంట్ అధికారులకు లెటర్ వస్తే బాగుంటాయని ఆలోచిస్తారు. ఇంకా ఈ సందర్భంగా ఆలస్యం కూడా అయింది. వచ్చిన మీ అందరికీ సభ్యులందరికీ మంచి విజయవంతం చేశామని మేము మనం భయపడ్డాం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈనాటి జాతీయ పండుగ రోజు సందర్భంగా, ఎందుకంటే అనేక సంవత్సరాలు ప్రభుత్వ పరంగా ఇటు సమాజానికి తమ సేవలను అందిస్తూ పెన్షనర్స్ డే ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారో అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సందర్భం లోపల ఇందులో పాలు పంచుకోమని మీ అధ్యక్షుడు నాకు కూడా అధ్యక్షుడే. ఎందుకంటే రవీంద్రనాథ్తోని దాదాపు 35 సంవత్సరాల స్నేహితం. ఆయన ఆదేశిస్తే 17వ తేదీ నాడు వస్తానని ఇక్కడికి వచ్చి సైట్లో ఒప్పుకొని పోయినా. కానీ మన జిల్లాలో ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు మీరు గుర్తుంచుకున్నారు. కార్తికేయ మిశ్రా అని సబ్ కలెక్టర్ బోధన ఉండే, హరినారాయణ అని బోధన సబ్ కలెక్టర్ ఉండే, ఆయన మన కార్తికేయ సిఎండి కూడా ఉండే. విజయవాడకు రమ్మని 17వ తేదీ నాడు ఒక 10 మంది వాళ్ళ క్లాస్మేట్స్ అనుకోండి, లేకుంటే రూమ్మేట్స్ అనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు లంచ్ ఇస్తున్నా, మీరు రండి తయారు గారు, ఎందుకంటే మీకు 5-6 గుర్తుపడతారు, జ్ఞాపకం చేశారు, మీరు చైర్మన్ అయిన తర్వాత రండి అన్నారు. అయితే నేను నిన్న మా సుధాకర్కి చెప్పిన, అరే మరి ఇట్లా నేను 17వ తారీఖు ఉండను ఎట్లా బాబు అంటే, నేను మాట్లాడతా రవీంద్రనాథ్తో మాట్లాడి గౌరవ శాసనసభ్యులు వచ్చే రోజు ఆయన ముఖ్య అతిథిగా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు నేను షేర్ చేస్తే ఏమైనా మీకున్నటువంటి 2-3 సమస్యల పట్ల వారు శాసనసభ్యులుగా ఈరోజు నేను ఏం లేకున్నా ఒక 4-5 శాసనసభ్యులకు చెప్పేంత శక్తి నాకుంది. అందువల్లే ఈ న్యాయమైనటువంటి కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి జరిపే కార్యక్రమంలో ప్రారంభోత్సవం నాడే ఎమ్మెల్యే గారితో వస్తాననేటువంటి మాట రవీంద్ర గారికి నేను చెప్పిన.
చెప్తే దానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం లోపల మీ అందరికీ మీరు రిటైర్ కాలేదు, టైర్డ్ కాలేదు, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట ఉదయగుడు గారు చెప్పిన తర్వాత తప్పకుండా ఈనాటి ముఖ్య అతిథి గారు మీ యొక్క జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా గురువులు రాజారాం గారు మీరందరూ ఉన్నటువంటి ఈ సందర్భం లోపల మాకు పని చెప్పండి. ఏ విధంగా దాన్ని అప్రోచ్ కావాలో అది కొద్దిగా మాకు తెలుసు. తప్పకుండా మీరు ఆ రోజు చెప్పారు, సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం, మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకొచ్చాం, షబ్బీర్ అలీ గారి దృష్టికి తీసుకొచ్చాం, కలెక్టర్ గారికి చెప్పాం. వీలైనంత మేరకు మీకు సహకారం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను విషయాన్ని తెలియజేస్తూ, ఈరోజు మీరు ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, మాకు ఒక స్థలం కావాలని అంటున్నారు. సమాజానికి ఆటల రూపంలో అయినా, పాటల రూపంలో అయినా, ఇంకే రూపంలో అయినా, ధర్మాల్ సూర్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన సమాజంలో శాసనసభ్యుడు అనుకోడు ఎప్పుడు కూడా. నా పట్టణంలో నాకు తోచింది సహకారం చేయాలా, సహాయం చేయాలా, పనిచేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తిగా పార్టీలు ఎన్నికలప్పుడు, ఎన్నికల్లోనే పోటీ చేసినప్పుడే పార్టీలు, ఎన్నికల తర్వాత మన నియోజకవర్గం, మన క్షేత్రం, మన జిల్లా ఏ అభివృద్ధి పట్ల మనం సహాయం చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు రాజారాం గారి నాయకత్వాన్ని తిరిగిన వాళ్ళం కాబట్టి ఆ ఆలోచనతో తప్పకుండా మీకున్నటువంటి సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వ పరంగా పెద్దలు శాసనసభ్యుల్ని కూడా దూరకపోయి మంత్రి గారిని ఒప్పించే బాధ్యత నాది అనేటువంటి విషయాన్ని వేరే విషయాలు చెప్పుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సగం మందిని పేరు పెట్టి పిలవగలుగుతా, మీరు నన్ను పేరు పెట్టి చేతి బట్టి మాట్లాడగలుగుతారు. కానీ సమయ సందర్భం లోపల పెద్దలు నా పేర్లు తీసుకోవడానికి అందరూ క్షమించవలసిందిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా మరి ఒకసారి ఈ రోజు ఉన్నటువంటి రోజు, ఈ పవిత్రమైనటువంటి రోజును పాలు పంచుకున్న సోదర విశ్రాంత ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. మా ఎవరు ఉంటారని చెప్పి మా అందరి ముందర మీరు వాగ్దానం చేసిన రీతిలో చెప్పినందుకు మన దగ్గర దాదాపు 65, 80, 90 వయసులో ఉన్నటువంటి వాళ్ళే. అయితే మేము ఈ రోజు నుంచి 3 రోజుల వరకు నిర్వహించే కార్యక్రమాల్లో క్యారమ్స్, టెన్నికైట్, మరి అలాగే ఇండోర్ గేమ్స్, చెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆటపాటలతో పాటు అనేకమైనటువంటి నాలెడ్జ్ పరమైనటువంటివి ఉన్నాయి. మేమందరం పాల్గొని మరొకసారి మేము ఉన్నాము, మీకు అన్ని విషయాల్లో ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి శ్రీయుతులు ధన్పాల్ సూర్యనారాయణ గారిని తాము అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ డే సందర్భంగా ఇందూరు నగరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సభాధ్యక్షులు మరియు కమిటీ అధ్యక్షులు రవీందర్ గారికి, ముఖ్య అతిథిగా చేసిన సోదరుడు తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్పి నందన్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గురుగారు గారికి, మరియు గౌరవ అధ్యక్షులు రాజారాం గారికి, బీజేపీ జిల్లా కార్యదర్శి మరియు మన సోదరుడు కొత్తగడ లక్ష్మణ్ గారికి, బాపూజీ వత్సరాయ సెక్రటరీ ఈసాల సోదరుడు సుధాకర్ గారికి, అసోసియేషన్ ప్రెసిడెంట్ పట్టణనాథ్ గారికి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయి గారికి, రెడ్ క్రాస్ సొసైటీ ఆంజనేయ గారికి, తాలూకా ప్రెసిడెంట్ జగత్ రెడ్డి గారికి, తారక గంగాధర్ అగర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న సోదరుమణులకు అందరికీ కూడా ఈ పెన్షన్ డే శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు ఈ పెన్షన్ని ఒక రూపుదిద్దిన నగారా గారికి ఈ శుభ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం. ఒకప్పుడు
రిటైర్ అయిన తర్వాత చాలామంది వారి వారి నివాసంలో ఉంటుంది లేదా ఎక్కడో ఉంటుంది. అంటే ఇంత యాక్టివ్గా కనిపించేది కాదు. గత 10 సంవత్సరాల నుండి ఏదైతే హెల్త్ విషయంలో అవేర్నెస్, జూన్ 20 యోగా డే, ఆ తర్వాత కరోనా తర్వాత హెల్త్ కేర్, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రిటైర్ అయిన వాళ్ళు కూడా యువకులతో సమానము వాకింగ్ చేయడము, యోగా చేయడం అనేది జరుగుతూ ఉంది. నిజంగా పెద్దలు చెప్పినట్లు ఇక్కడ చూస్తే చాలా మంది ఇంకా రిటైర్మెంట్ కనిపించదు. అది మీలో ఉన్న గొప్పతనం, మీ పట్టుదల అని చెప్పాను. అదేవిధంగా ఎంప్లాయీస్ అంటే రాజకీయాలకు అతీతంగా వారి డ్యూటీలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలతో అందరూ కూడా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే పనిచేస్తారు. ఏ పార్టీకో దేనికో పనిచేయరు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా చాలా మంది నేను చూస్తూ ఉన్నా సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చెప్తా ఉంటారు. నిజంగా ఇది చాలా, అంటే భారతదేశంలో మనం పుట్టినందుకు దేశం కోసం లేదా ఏదో రకమైన సేవాభావం చాలామంది రిటైర్ ఉద్యోగస్తుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మీరందరూ కూడా, అంటే మేము కూడా రిటైర్, నిజంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్ మేము కూడా, కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ అయితే మేము కూడా రిటైర్. అయితే గత 2-3 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత మీరు అవార్డు ఫంక్షన్లు కూడా నేను రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మీరు ఏదైతే ల్యాండ్ విషయం అన్నారో అది సాధించుకోవడం జరిగింది, కానీ అది సరిపోదు. తర్వాత దాని నిర్మాణం, ఎందుకంటే వేలాది మంది సభ్యులున్న ఈ అసోసియేషన్లో వందల మంది కూడా పట్టని కదా, ఎప్పుడైనా కానీ చాలా మందికి ఇబ్బంది కలుగుతూ ఉంది దాని నిర్మాణంలో. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేను తప్పకుండా శాసనసభ్యులు తీసుకొని వాళ్ళని కలుపుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ నిర్మాణానికి నా వంతు సహకారం చేస్తాను అని చెప్పిన గారికి తప్పకుండా నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా అనుకుంటాను. రాజకీయాలు అనేది ఎలక్షన్ టైంలోనే, ఆ తర్వాత అభివృద్ధి పైన పెట్టాలా, ఏదైతే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలా, ప్రజలకు సేవ చేయాలనే నా సంకల్పం అదే ఉంటుంది. తప్పకుండా మీరు ఏదైతే మీ కోరిక ఉందో నా వంతు కూడా నేను సహకరిస్తా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే హెల్త్ కార్డు కూడా చేసిందో తప్పకుండా మీరు ఒక మెమోరండం ఇవ్వండి ఒకసారి. రేపటి నుంచి అసెంబ్లీలో నా వంతు నేను మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. లేదంటే సెకండ్ నేను మినిస్టర్ గారికి లెటర్ ఇస్తాను నా తరఫున కూడా అని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఒక అరగంట లేట్ రావడం జరిగింది. దానికి మీరందరూ కూడా పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ, ఈ ఇండోర్ గేమ్స్ అనేది మీ అందరిలో ఒక ఉత్సాహం పెంచడానికి మీరు చేస్తున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మీ అందరి ఉద్యోగస్తులలో ఇంకా, అంటే ఉత్సాహం పెరిగితే వయసు పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతా కీ జై. వారికి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మేము హెల్త్ కార్డు ఇష్యూ అనేదే ఒక ప్రత్యేకమైన డిమాండ్ మీదనే మేము త్రూఅవుట్ తెలంగాణ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఆ ఒక్క డిమాండ్ మీద మేము పోరాటం చేస్తున్నాము. సీఎం గారికి రిప్రజెంట్ చేశాము, హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేశాము, డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంట్ చేశాము. ప్రతి మినిస్టర్లో కూడా మాకు హెల్త్ కార్డు మీద క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించండి అనేది అది ఒకటే డిమాండ్ మీద మేము చాలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ టైము ప్రొలాంగ్ చేస్తున్నారు.
దాని గురించి అసెంబ్లీలో ప్రస్తావించడానికి వారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఆ ఇష్యూ మీద ఒకసారి మా దృష్టిలో ఉంచుకోవాల్సినట్టుగా నేను చెప్తున్నాను. ముఖ్య అతిథి గారు మీ అందరితో పరిచయాలు ఉండడం, మా జనరేషన్ తోటి పరిచయాలు ఉండడం, రాబోయే యూత్ జనరేషన్ తోటి కూడా పరిచయాలు ఉండడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను.